అండి వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధానిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాం కదండి. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి వచ్చేసి పాలవాగు పనులండి. పాలవాగు పనులు ఏంటని మీరు అనుకోవచ్చు. ఈ టవర్స్కి అలాగే ఈ అసెంబ్లీకి ఏదైతే 3-4 టవర్స్ ఉన్నాయో వీటి మధ్యలో నుంచి మనకి పాలవాగు అనేది ప్రవహించిద్ది అనమాట. దానిలో భాగంగా ఇక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి. ఇక్కడ చూడొచ్చు మీరైతే ఇది అసెంబ్లీ దగ్గర అనమాట. వెనక పక్క మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా వచ్చేసి అసెంబ్లీ అండి. ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ని అయితే చూడొచ్చు మీరు సైట్లో. అలాగే పాలవాగు కోసం ఇక్కడ తవ్విన దాన్ని కూడా గమనించవచ్చు మీరు. అలాగే మనం ఇప్పుడు ఈ రాజధాని సరౌండింగ్స్, ఈ గవర్నమెంట్ సిటీ సరౌండింగ్స్లో మనకి ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దామండి. దానిలో భాగంగా ఐఏఎస్కి సంబంధించిన భవనాలు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఏపీసీఐడిఏ భవనం, ఇవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఐకానిక్ టవర్స్ అండి ఇటువైపే, అక్కడ కూడా పాలవాగు పనులు అయితే జరుగుతున్నాయి. అవి నేను కూడా ఇక్కడ నుంచి కంటిన్యూగా చూపిస్తాను మీకు అటువైపు వీడియో కూడా. ఇవైతే ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ఇక్కడ. ఈ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ కూడా ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తున్నారనమాట. ఈ సౌండ్స్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చండి ఏ విధంగా ఎంత స్పీడ్లో వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది. పదండి ఇంకా మనం ఇక్కడ నుంచే చూడండి ఒకసారి. ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అండి. అవి నేను మీకు క్లోజ్గా వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఏపీసీఐడిఏ భవనం అనమాట. ఇవన్నీ క్లోజ్గా వెళ్ళి నేనైతే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అనమాట. టవర్ నెంబర్ 2 అండి, సారీ. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. మనం అదే టవర్ నెంబర్ 2 చూసాం కదా. ఏదైతే టవర్ నెంబర్ 2 ఉందో, టవర్ నెంబర్ 2కి టవర్ నెంబర్ 3కి మధ్యలో నుంచి మనకి పాలవాగు అయితే వెళ్ళిద్దండి, ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఐఏఎస్ భవనాల వైపుకి వెళ్దాం. ఇదిగోండి, షాపుకి కళ్ళ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించిన భవనాలండి. ఇవి మొత్తం 115 భవనాలండి. లోపల ఒకటి చూడొచ్చు మీరు పూర్తయిన భవనాన్ని. అలాగే ఇక్కడ ఈ భవనాలు మొత్తం చూడొచ్చు మీరు, స్క్రీన్తో సహా అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇలా ఉండే భవనాలండి ఇవి. ఇంతకుముందు చూడొచ్చు మీరు ఈ పునాదుల స్థాయిలోనే కనిపించేవి మనకి. ఇప్పుడైతే మొత్తం ప్లాస్టింగ్ జరిగి చాలా అద్భుతంగా అయితే మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇక్కడ దానికి సంబంధించిన సైన్ బోర్డ్ అయితే ఉంది, అది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రాయపూడి విలేజ్ అనమాట. రాయపూడి విలేజ్ మొత్తము 54,884 స్క్వేర్ మీటర్స్ అండి. చూస్తున్నారు కదా, 429.23 కోట్లతో అయితే ఇవి చేస్తున్నారండి. మొత్తం ఎన్ని బిల్డింగ్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 115 భవనాలండి G+1తో అయితే నిర్మిస్తున్నారనమాట ఇవి. అలాగే వీళ్ళు నిర్మిస్తున్న ఈ ప్రైవేట్ సంస్థ వచ్చేసి మనకి కేఎంవి వాళ్ళనమాట, అలా సంబంధించిందనమాట. ఇదంతా సైన్ బోర్డు. ముందుకు వెళ్ళి చూద్దాం మనం. చూస్తున్నారు కదండి, ఇది భవనాల ఆకృతి అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. లోపల వరకు చూసుకుంటే చూస్తున్నారు కదండి, మనకు ఫస్ట్ లేయర్ పెయింటింగ్ అయితే వేశారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పూర్తయిన భవనం అండి. ఇది కూడా మనం లోపలికి వెళ్ళి చూడటం కూడా జరిగిందనమాట మనం రిపబ్లిక్ డే టైంలో. ఈ ఒక్క వీడియోతో మీకు అర్థమైపోయిందండి మన రాజధానిలో ఈ గవర్నమెంట్ సిటీ చుట్టుపక్కల ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. చూడండి, భవనాలకి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి 115 భవనాలండి. ఇంకా లైక్స్ ఎవరన్నా కొట్టకపోతే లైక్స్ కొట్టేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి క్లియర్గా. ఇక్కడ ఇవన్నీ ఇండివిజువల్ భవనాలండి. అంటే ఏ భవనం ఆ భవనం సపరేట్గా ఉంటాయి అన్నమాట మొత్తం.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది చివరి వరకు కూడా. అలాగే మనం మినిస్టర్కి సంబంధించిన భవనాలను కూడా చూద్దామండి. అలాగే సెక్యూరిటీ రూమ్స్, అలాగే వీళ్ళకి సంబంధించిన ఫెన్సింగ్ వాల్స్ని కూడా నిర్మించారనమాట. అది కూడా చూడొచ్చు మీరు. చూడొచ్చు, మీరు గమనించే ఉంటారండి, ప్రతి భవనం దగ్గర కూడా వర్కర్లు అయితే ఉన్నారనమాట. ఇదిగోండి, ఇవి చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి ఏఐఎస్ టవర్స్ అండి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ టవర్స్ అన్నమాట. ఇవన్నీ 6 టవర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ భవనాల యొక్క ఆకృతి ఎంత అందంగా కనిపిస్తుందో. చూస్తున్నారు కదండి. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అండి. మనకి ముందు వైపు ఉన్నాయి వచ్చేసి ఎమ్మెల్యే టవర్స్, వెనక పక్క ఏదైతే నిర్మిస్తున్నారో ఈ ఎమ్మెల్సీ టవర్స్ అండి. ఇక్కడ చూడొచ్చు ఈ భవనాలు ఇక్కడ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి వీలైనంత వరకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, మొత్తం ఒక్కొక్కటి వచ్చేసి మనకి 12 అంతస్తులు అండి. మనమైతే క్లోజ్ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి భవనాలు ఎలా ఉన్నాయి. ఈ రంగులు వేసిన తర్వాత ఆకాశాన్ని అయితే అంటుతున్నాయండి భవనాలు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ కలర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఒకసారి వీలైనంత వరకు జూమ్ చేస్తా చూడండి. కొంచెం ముందుకెళ్ళి మనం ఏపీసీఆర్డీఏ అలాగే మినిస్టర్ బంగ్లాలను కూడా మీకు చూపిస్తానండి. జడ్జీస్కి సంబంధించిన భవనాలను కూడా చూద్దాం మనం. ఇదిగోండి, ఇటువైపు నుంచి చూడండి ఒకసారి. ఎమ్మెల్సీ టవర్స్, ఎమ్మెల్యే టవర్స్ వెనక వరకు వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ ఉంది. అలాగే ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట, అంటే E3 రోడ్డు. ఇంకా మీకు ముందు వైపుకి వెళ్ళి మినిస్టర్ బంగ్లాలు అవి అయితే చూపిస్తాను నేను మీకు. వచ్చేసి అసెంబ్లీ కోసం ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ని అయితే మీరు చూడొచ్చు. ఇవి L&T వాళ్ళు చేస్తున్నారండి. మీరు ముందు వైపు చూడొచ్చండి, ఇవి వచ్చేసి జడ్జీస్ భవనాలు అన్నమాట. అలాగే ఇవి కూడా G+1తో అయితే నిర్మిస్తున్నారండి. మనకి రోడ్డు వైపు ఉన్న భవనాలన్నిటికీ పెయింటింగ్స్ అయితే వేశారనమాట. అలాగే లోపల వైపు కూడా చూడొచ్చు మీరు భవనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండి మన గవర్నమెంట్ సిటీలో మనకి మెయిన్గా జరుగుతున్న పనులు అన్నమాట. ఎమ్మెల్సీ టవర్స్ కానీ, జడ్జీస్ భవనాలు, మినిస్టర్ బంగ్లాలు కానీ అన్నీ చూపించాలి అనుకుంటున్నా అండి. ఇక్కడ చూడొచ్చండి, ఇదే అనమాట మనకి పూర్తయిన భవనం. లోపల మొక్కల్ని చెట్లు మొక్కలు పెట్టడం కూడా చూడొచ్చు మీరు. మొత్తం డిజైన్ అయితే అదరహో అనమాట. ఇదిగోండి, అవి వచ్చేసి మనకి NGO టవర్స్ అన్నమాట. అలాగే పక్కన ఉన్నాయి వచ్చేసి అవి గ్రూప్ D టవర్స్ అండి.
ఇక్కడ చూసారు కదండి E6 రోడ్లో అయితే రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అవి గెజిటెడ్ టవర్స్ అండి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి సీఎం గారి ఇల్లు అండి అది. ఇది కూడా గవర్నమెంట్ సిటీలో అయితే ఉండిద్ది అనమాట. ఇదే అండి మన వీడియో. మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే మనకి హైప్ అనే ఆప్షన్ అయితే ఉండిద్దండి. 3 times హైప్ అయితే చేయండి. మన రాజధానిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది కూడా అందరికీ తెలిసిద్ది అన్నమాట.